హైదరాబాద్లో బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ పూర్తిగా మారిపోయింది ఫ్రెండ్స్. ఒక్క మ్యాచ్తోనే టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్ను కిందకు దించి సన్రైజర్స్ హైదరాబాద్ నంబర్ 1 స్థానం దక్కించుకుంది. అసలు ఈ మ్యాచ్లో పంజాబ్ చేసిన చిన్న చిన్న తప్పులు ఎలా పెద్ద డిజాస్టర్గా మారాయి? హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ ఎలా మ్యాచ్ను పూర్తిగా ఎస్ఆర్హెచ్ వైపు తిప్పేశారు? చివర్లో కూపర్ కానోలీ సెంచరీ చేసినా ఎందుకు జట్టు ఓడిపోయింది? ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట్లో ఈ నిర్ణయం సరైనదే అనిపించింది. కానీ మ్యాచ్ కాస్త ముందుకు వెళ్లే కొద్దీ హైదరాబాద్ బ్యాటర్లు పంజాబ్ ఫీల్డర్లను పూర్తిగా ప్రెజర్లోకి నెట్టేశారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ను పంజాబ్ వదిలేసిన దగ్గర నుంచి మ్యాచ్ మొమెంటం పూర్తిగా మారిపోయింది. కేవలం 9 పరుగుల వద్ద లైఫ్ దొరికిన క్లాసెన్ ఆ ఛాన్స్ను వదలకుండా పంజాబ్ బౌలర్లపై భీకర దాడి చేశాడు. 43 బంతుల్లో 69 పరుగులు చేసి స్టేడియంను ఊపేశాడు. 3 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో క్లాసెన్ ఆడిన షాట్లు చూసి అభిమానులు ఫుల్ జోష్లోకి వెళ్లిపోయారు. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్లో తన బెస్ట్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత 2 మ్యాచ్ల్లో కూడా అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చిన ఇషాన్ ఈ మ్యాచ్లో 2 లైఫ్లు దక్కించుకుని పంజాబ్పై మరింత దారుణంగా విరుచుకుపడ్డాడు. ఒకసారి క్యాచ్ మిస్, మరోసారి స్టంపింగ్ ఛాన్స్ వదిలేయడంతో ఇషాన్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. కేవలం 32 బంతుల్లో 55 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ స్కోరును 235/4 వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ బ్యాటింగ్ ఈ సీజన్లో ఎందుకు అత్యంత డేంజరస్గా మారిందో మరోసారి నిరూపించింది. 236 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూ మ్యాచ్ను చేతులారా వదులుకుంది. అయితే ఒక గ్లో మాత్రం కూపర్ కానోలీ ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 59 బంతుల్లో అజేయంగా 107 పరుగులు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో ఎస్ఆర్హెచ్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు. కానీ మరో ఎండ్లో ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వకపోవడంతో అతని సెంచరీ వృధాగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు కూపర్ ఒక్కడే ఫైట్ చేశాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా హైదరాబాద్ వైపు తిప్పేశాడు. యువ బౌలర్ శివాంగ్ కుమార్ కూడా 2 కీలక వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు చూపించిన కంట్రోల్ పంజాబ్కు భారీ షాక్ ఇచ్చింది. ఇక పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మాత్రం దురదృష్టవంతుడిగా మారిపోయాడు. అతని బౌలింగ్లోనే క్యాచ్లు మిస్ కావడం, స్టంపింగ్ అవకాశాలు వదులుకోవడం మ్యాచ్ను పూర్తిగా మార్చేశాయి. గణాంకాల పరంగా 1/32తో ఎకానమికల్గా బౌలింగ్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు అతని కష్టాన్ని వృధా చేశాయి. ఈ భారీ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది. వరుస విజయాలతో ఎస్ఆర్హెచ్ ఇప్పుడు టైటిల్ ఫేవరెట్గా కనిపిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా 3వ ఓటమితో 2వ స్థానానికి పడిపోయింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు చూపిస్తున్న అగ్రెసివ్ ఆటను చూసి మిగతా జట్లు కూడా టెన్షన్లో పడిపోయాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎస్ఆర్హెచ్ వచ్చే మ్యాచ్ పైనే ఉంది. మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.